ఫస్ట్ టైము దుగ్గరాల ఫ్యామిలీ మొత్తం కలిసి రాజు కావ్య ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళ పని అయితే చేస్తూ ఉంటారు అనేసి నాకైతే అనిపిస్తుంది. ఎవరిని కొత్తగా చూస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మీ అమూల్యమైన కామెంట్ని అయితే కామెంట్ రూపంలో రాయండి, మీ మనసులో ఏమనుకుంటా ఉంటారు అనేసి. ఇక్కడ పెళ్ళి జరిగే ఛాన్స్ ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం ఈ వీడియోలో. ఎవరిని కొత్తగా చూస్తాను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. సత్యంగా చెప్పాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు, సబ్స్క్రైబ్ అయ్యి అస్సలు చేసుకోవట్లేదు. దానికోసం అనేసి రివీల్ చేద్దామా వద్దా అన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది, దానికోసం చెప్తాను. సరే అనేసి ఇప్పుడు మనం మెయిన్గా వెళ్ళిపోయినామంటే ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినామంటే, నేను సండే ఏమైతే చెప్పాను యాస్టీస్గా అదే జరిగింది. అక్కడ పెళ్ళి ఆగిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందనేసి నేను సండే ఎపిసోడ్లో చెప్పాను. ఎందుకంటే అక్కడ యామిని అయితే అరెస్ట్ చేసేదానికి రంగం సిద్ధం చేస్తా అంటారు అప్పు వాళ్ళు. ఇక్కడ దుగ్గరాల ఫ్యామిలీ ఫస్ట్ టైం అంటే ఇన్ ద హిస్టరీ అంటే బ్రహ్మముడి చరిత్రలో అసలు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండేది లేకుండా ఫస్ట్ టైం అయితే వాళ్ళైతే ఏదో వాళ్ళ ప్రయత్నాలు అయితే చేసి మొత్తానికైతే ముందుకు తీసుకెళ్తా ఉంటారు. కానీ కావ్యాన్ని చూస్తూ ఉంటే మాత్రం అసలు బాధపడాలో సంతోషపడాలో, కావ్య ఎందుకు అంత అమాయకంగా ఉందో, లేకపోతే అతి తెలివైందో లేకపోతే తెలివైందో ఏమనేసి నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత నీట్గా రెడీ అవుతా ఉంది, అంత చేస్తూ ఉంది, కనీసం 1% కూడా పెళ్ళిని ఆపాలి అనే ఈ ఆతృత కానీ ఏమీ లేదు. దానికోసం అనేసి ఈ మాట అన్నాను. మీరేమనుకుంటా అంటారు, కావ్య మనసులో ఏమని అనుకుంటా అంటారో కూడా కామెంట్ చేయండి. సరే అనేసి అక్కడ అయిపోయిన తర్వాత నిన్న కనకం గారు ఒక మాట చెప్పారు, నాకైతే భలే నచ్చింది అన్నమాట. ఏం చెప్పారంటే, మా ముగ్గురు కూతుర్ని మీ ఇంటికి పంపించాను కదా, మీరేం చేయగలిగారు అనేసి అని చూడండి. అంటే డబ్బులుంటే సరిపోదు, మైండ్ కూడా కొంచెం ఉండాలనేసి మన కనకం గారు అయితే వాళ్ళకి ఇండైరెక్ట్గా అయితే చెప్పారు. నిజంగా ఆ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ఎందుకంటే నిజంగా బకరాల్లాగానే ఉంటారు బ్రహ్మముడి సీరియల్లో దుగ్గిరాల ఫ్యామిలీ, బకరాల్లాగానే ఉంటారు. కానీ అక్కడ వాళ్ళు కొంచెం ఇంప్లిమెంట్ చేసి ఏదో ఒకటి చేద్దామని అయితే అస్సలు అనుకోవట్లేదు వాళ్ళు. దానికోసం కనకం గారు చెప్పిన మాట అక్షరాల నిజం. ఇక్కడ పెళ్లి జరిగే ఛాన్స్ అయితే వెరీ లెస్గా ఉంది. ఎందుకంటే అక్కడ మన యామిని అయితే ట్రాప్లో పడిపోయింది, వీళ్ళ ట్రాప్లో అయితే పడిపోయింది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. అలాగే రుద్రాణి గారు అయితే బయటకు వచ్చారు. రుద్రాణి గారు ఎలా హెల్ప్ చేస్తారు ఏమనేది కూడా మనం చూడాలి. నేను చెప్పినట్టు జరుగుతుంది, 2 వారాలు ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ పెళ్లి ఎపిసోడ్ అయితే. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.